సండే అంటే నాన్ వెజ్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలని కొంతమంది, ఇంకొంతమంది అయితే సండే అనే కాదు వీక్లో ఎప్పుడైనా పర్వాలేదు నాన్ వెజ్ అయితే తినేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఏంటి పర్టికులర్ డేస్ మాత్రమే నాన్ వెజ్ తింటారు. సో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు సింపుల్గా వాట్ ఐ ఈట్ ఇన్ అ డే చూపిస్తున్నాను. సో నేనైతే కోకోనట్ రైస్ చేసుకున్నాను, కొబ్బరి అన్నం, అలాగే చికెన్ ఫ్రై చూసారా, చాలా టెండర్ అండ్ జ్యూసీగా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో దాంతోపాటు సేమ్ మన ఇండియాలోనే కొబ్బరన్నం చేసుకోవాలంటే మనకు అది లాంగ్ ప్రాసెస్. సో షార్ట్ కట్లు ఏంటంటే ఇక్కడ ప్రీమిక్స్ అనమాట దొరుకుతుంది, కోకోనట్ పౌడర్ అని. సో ఆ పౌడర్ని మనం ఎంత అయితే రైస్ తీసుకుంటున్నామో దాని క్వాంటిటీ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుంటూ మనం రైస్ ఎప్పుడైతే కుక్ చేస్తామో ఆ టైంలో అనమాట ఈ ప్రీమిక్స్ వాటర్ యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. సో దీంతోపాటు స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ అయితే నేను చేశాను. ఇది మా బాప చేసే స్టైల్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. సో ఇది హోమ్ మేడ్ సాస్, గ్రీన్ సాస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్ని వెరైటీస్ ఉండగా మనకి స్వీట్ అండ్ మస్ట్ అండ్ షుడ్ కదా, సో అందుకే ఆరెంజ్ స్వీట్ కేక్ అనమాట, నా ఫేవరెట్ కేక్. అండ్ ఇంట్లో చేసుకున్న యమ్మీస్ట్ స్వీట్ డిజర్ట్. అంతేనండి, ఈ సండే అయితే ఇలా గడిచిపోయింది. మీరేం తినారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.